అందరికీ నమస్కారం. ప్రణామ్. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రవ్యోభిలాషులకి, నా వీడియోస్‌ని నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. 'భూలే బిస్రే గీతోం కి యాదేं' అని ఒక శీర్షికన లెజెండరీ సింగర్స్ పాడినటువంటి కొన్ని పాటల గురించి ముచ్చటించుకుందామని ఒక ఆలోచనొచ్చింది. ఏ ఆలోచనొచ్చినా ఈ గంటి ఉష మీతోనే పంచుకుంటుంది. అలాగే మీ అభిమానం నాపై ఎల్లప్పుడూ జలపాతంలా కురవాలని కోరుకుంటుంది. 1960లో 1960 అంటే ఇప్పటికి ఎంత అండి? అప్పుడే 70, 80, 90, 2000, 2010, 2020 అంటే పూర్తిగా 65 సంవత్సరాలు అవుతోంది. ఒక సినిమా వచ్చింది. సాధన గారు అందులో యాక్ట్ చేశారు హీరోయిన్‌గా. ఆ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసిన వాళ్ళు సలీల్ చౌదరి గారు. అద్భుతమైనటువంటి కంపోజిషన్స్. ఆయన పాటలు ఎంత మధురంగా ఉంటాయంటే, కానీ నేర్చుకోవడం మాత్రం చాలా కష్టం. పాట పాడిన సింగర్ మాత్రం లెజెండరీ లతా మంగేష్కర్. ఈ రోజున లతా గారు అంటే పాడిన ఆమె లేదు. ఆ రాసిన మనిషి గానీ, ఆ సంగీతం చేసిన వారు గానీ కనుమరుగైపోవచ్చు గానీ, పాట మాత్రం చిరస్థాయిగా ప్రజల గుండెల్లో తిష్ట వేసి కూర్చుంది. ఏమంటారు? ఆ పాట ఏంటో చెప్దాం. ఓ సజనా बरखा बहार आई, रस की फुहार लाई, आँखियों में प्यार लाई ओ సజనా. ఎంత చక్కని కంపోజిషను. అలాగే రిథమ్ మీద పాడేటప్పుడు ఆ గమకాలు ఒక్కటి కూడా క్రిస్టల్ క్లియర్‌గా తప్పకుండా వినిపించే మెటాలిక్ వాయిస్ లతా మంగేష్కర్ గారిది. ఓ సజనా బరఖా బహార్ आई, रस की फुहार लाई, आँखियों में प्यार लाई ओ सजना. तुमको पुकारे मेरे मन का पपीहरा, तुमको पुकारे मेरे मन का पपीहरा, मीठी मीठी आंगनी में जले मोर जियरा ओ सजना. बरखा बहार आई, रस की फुहार लाई, आँखियों में प्यार लाई ओ सजना. ऐसी रिमझिम में ओ सजन, प्यासे प्यासे मेरे नयन, तेरे ही ख्वाब में खो गए. ऐसी रिमझिम में ओ सजन, प्यासे प्यासे मेरे नयन, तेरे ही ख्वाब में खो गए. सावली सलोनी घटा जब जब छाए, सावली सलोनी घटा जब जब छाए,
अखियों में रहना गई निंदिया नाई ओ सजना बरखा बहार आई रस की फुहार लाई अखियों में प्यार लाई ओ సజనా. ఇంత చక్కటి పాట కదండి. అలాగే అంత కష్టమైన పాట కూడా సలీల్ చౌదరి గారి కంపోజిషన్స్ అండి. ఎంతో ఎంతో కూడా బాగుంటాయి. అలాగే పాడేద్దాం అన్న ఉత్సాహాన్ని ఇచ్చేస్తాయి. కానీ ముట్టుకుందామంటే మాత్రం ఇలాగా ఏదో 1-2 సార్లు వినేసి అనేస్తామంటే మాత్రం రాదండి. మీరు పాత పాటలు ఏవైనా తీసుకోనండి, ప్రతి ఒక్కటి కూడా ఒక పాఠశాల. అందులో రాగఛాయలు తెలియచ్చు, గమకాలు అలవడచ్చు గొంతుకి, మెలోడీని ఎలాగా పాటకి అద్దాలు ఎన్నో తెలుస్తాయి. ఏమంటారు? మీకు కూడా ఇది నచ్చితే వెంటనే లైక్ చేస్తారు, మంచి కామెంట్ చేస్తారు, షేర్ చేస్తారు. సరేనా? ఉంటాను.